తీయాలంగా ఏం మనం లాగంటే తీస్తానే ఉండాలి ఏదో ఒకటి. నేను కూడా అదే చెప్పినాను. ఆ పిల్లని పని ఆ పిల్లని చేస్తాడు, మన పని మనం చేస్తాను. ఏం చేస్తాం? మన జొన్నగిరిలో వజ్రాలు ఏరుకునే దానికి పోయినా. వచ్చినా మరి ఏం దొరకలేదు దొరకలేదు కానీ నాకు యూట్యూబ్ లో హిట్ అయింది, ఆ వీడియో హిట్ అయింది. వజ్రాలు ఏం దొరకలేదు కానీ దేవుడు ఇంకొక రకంగా మేలు చేశాడు. ఒకటి చేసే ఒకటి వచ్చినది, దాని వల్ల మానిటైజేషన్ అయింది. గీతలు అయితే ఇలా వచ్చినాయి మన దగ్గర, విత్తనాలు వేసేస్తాం. చూడండి ఫ్రెండ్స్, హలో గుడ్ మార్నింగ్ అందరికి. పొద్దు డేట్ వచ్చేసి 10 మంగళవారం. పొద్దు ఏమంటే వర్షం వస్తుంది, పనికి పోయమంటే ఇక చూడండి గ్యాస్ ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. మధ్యాహ్నం అయితే 2 అవుతుంది, పనికి అయితే పోయినా. ఈరోజు పోయినా, వర్షం అయితే పడలేదు అంతగానము. ఇక రేపు విత్తనాలు పెట్టాలి రేపు నుండి. ఏమరా తిన్నారా? తిన్నదా? పనికి అయితే పోవాలి. బాగున్నది మొత్తం రెడీమేడ్, మొత్తం రూమ్ అయిపోయింది. హాల్ అంటే హాల్ ఉన్నది, నేను ఊహించలేను స్వామి ఇంత ఉంటుందని. కిచెన్ ఇంకేం కావాలి, ఎంత పడుతుండదు మనం. ఈ బాత్రూమ్ కూడా పెద్ద సజ్జవరం ఉన్నది, చాలా బాగున్నది. బెడ్రూమ్ సజ్జ 2-3 ఫ్యాన్లు ఉంటాయి. ఫ్యాన్ ఎట్లా అంటే అక్కడ ఇంకోవచ్చుగా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే రేషన్ కాడికి వచ్చిన, ఇక గొడవలు కామ్ వేసుకొని ఇక పని అయితే ఈరోజు అయితే పనికి అయితే పోయినా ఫ్రెండ్స్. ఈ వర్షాకాలం మొత్తం ఇట్లనే ఉంటుంది, ఇంట ముంగట పని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికి పొలం దిక్కైతే మస్తు పనులు ఉన్నాయి. నాతో లేవు బేట ఫోటోలు అయితే. టైం అయితే 9 అవుతుంది, ఇక మా డాలి తినలేదు ఫ్రెండ్స్. తినలేవు అన్నావు కదా? అరే ఏమేమి తిన్నావు? పులిహోరనా? అది ఒట్టుకరా బేట కొద్దిగా. టైం అయితే 8 అవుతున్నది, ఫుల్ సన్నం వర్షం పడుతుంది. ఎక్కడికే గేటికి వస్తున్నావు, ఇంకా గడగలే మొత్తం. చాయ్ చెప్తున్నాడు చింకు పడుతున్నది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసినాం. ఇంత దోశ, ఎప్పటికీ దోశ కనిపిస్తుంది. పూరి తిందాం అనుకున్నా కానీ పూరి లేకుండే, ఎందుకంటే మనకు చూసినా చూడకున్నా సరే ముట్టుకోసారి పెట్టేస్తాం నీట్గా. ఇప్పుడు పని పోతానో లేదో, నేనైతే పోయింటిని. ఇక ఈరోజు ఎట్లా టమాటా అయ్యేటట్లున్నది, పని ఏం లేదు. వర్షాకాలం కదా, వర్షాకాలంలో అయితే పనులు తక్కువనే ఉంటాయి. పొలం దిక్కు పనులు ఉంటాయి, విత్తనాలు వేయాలి పొలం కాడ. అరకరాకు వస్తలేదు, రాత్రి వాన పడ్డది. ట్రాక్టర్ వస్తుంది అనుకున్న రాత్రి తిరుగుడు నాయం ఉన్నది, నేను న్యాయం ఉన్నది. నమస్కారం మిత్రులారా, నా పేరు ఆకాష్, మేడ్కుంద విలేజ్, సోషల్ మీడియా. ఏం పెట్టినదే కానీ వేరే అవుతుంది. అరే పోకురా రే, అరే భయపడుతున్నాడు. మా వాడు పెట్టినాడు బాయ్, వాడు వీడియో తీస్తున్నాడు బా సోదికి. తీయాలంగా ఏం మనం లాగంటే తీస్తానే ఉండాలి ఏదో ఒకటి. నేను కూడా అదే చెప్పినాను. ఆ పిల్లని పని ఆ పిల్లని చేస్తాడు, మన పని మనం చేస్తాను. ఏం చేస్తాం? బాగా అంటున్నావు బా, నేను ఎట్లా ఉన్నావు అనుకున్నా. మన జొన్నగిరిలో వజ్రాలు ఏరుకునే దానికి పోయినా. వచ్చినా మరి ఏం దొరకలేదు కానీ నాకు యూట్యూబ్ లో హిట్ అయింది, ఆ వీడియో హిట్ అయింది. వజ్రాలు ఏం దొరకలేదు కానీ దేవుడు ఇంకొక రకంగా మేలు చేశాడు. ఒకటి చేసే ఒకటి వచ్చినది, అదే దాని వల్ల మానిటైజేషన్ అయింది. ప్రతిదీ అప్పుడే ఎవరు డెవలప్ కారప్పా, ఇప్పుడు మెల్లమెల్లగా అనేది వస్తుంది. మనకైతే మీద పడ్డ ఏమంటే బింగో, మళ్ళీ అలాగే మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకుపోతున్నా ఇప్పుడు తినడానికి ఈరణ గుడి కాడికి. ఉంటాయి పుండరీకంకి ఇచ్చిన పుండరీకం ఇంట్రా
రే నువ్వు ఆయనతో దొంగిపోతావురా. అరే ఇది ఎవరైనా ఇస్తారా? ఇదేం త్వరగా కొట్టురా తీసుకోవాలన్నా. ఇదైతే మొత్తం గుర్తుపెట్టా పొద్దుగాల దొంగేస్తున్నది. ఇప్పుడు మస్తు తిరుగుతుంది. ఇది చేసి ఇప్పుడు పెట్టినాం కథ పట్టినాం ఈసారి. షాప్ ఉంది కదా, ఓపెన్ ఉంది కదా షాప్. రా 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 అజ్జా. అవును లేదు 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 అజ్జా బక్కని పంది ఎక్క పంది పోతుంది. ఇప్పుడు కనబడుతుండే ఆడదాకా మనది కోట. అది అంతే. ఇంకా మీద ఒక లీటర్ కు గంట నడుస్తుంది. అక్క అవుతుంది పానం. 50 రూపాయల కిలో, 30 రూపాయల కిలో అవి ఉంటాయి. మొత్తం పత్తి ఇస్తావు కదా ప్రతిసారి? ప్రతిసారి పత్తి. ఈరోజు అయితే ఏరొక్క ఎడ్లు వస్తున్నాయి. ఎక్కువ లేనట్టున్నాయి తాండాల. 2-3 జతలు ఉన్నాయి. తీసుకొని వస్తారు బ్యాండ్ మాయంతో. ఎడ్లకు మంచిగా అలంకారం చేసి బస్సన్నలకు చాలా చక్కగా పూజ చేసుకొని పోలీలు అయితే చేస్తారు. బచ్చాలు అంటారు ఏపీలో అయితే. మన రాయలసీమలో అయితే బచ్చాలు అంటారు. చూడండి గాయ్స్, ఏరొక్కకు ఎడ్లకు హనుమండ్ల. ఈ ఎడ్లకి ఎక్కడ తీసుకుపోతారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు హనుమండ్ల చుట్టూ దింపి, ఊరు చుట్టూ దింపి 5 సార్లు దింపి ఇంటికి తీసుకొని వెళ్తారు. జతలు కూడా లేవా తాత? చూడండి గాయస్, ఇప్పుడైతే నేను ఇక్కడికి వచ్చిన. ఇక్కడ ఒక చిన్న టాంబేల్ ఉన్నది. చూడండి, జూమ్ చేస్తా దీనిలో వీడియోలో చూడండి. 2 ఉన్నాయి. ఒకటి మిస్ అవుతుందో రాదో చూడండి. టాంబేల్ అవుతున్నది ఫ్రెండ్స్. చూసారా గాయస్? చూడండి గాయస్, చూసారు కదా, తప్పిపోయింది టాంబేలు. 2 ఉన్నాయి. ఇంకోటి అక్కడ పక్కకు ఉన్నది. ఏం తింటున్నావు వీరు? రావా కొడుకనా? ఇప్పుడు టైం అయితే 8-8:30 అవుతున్నది. మనంతా బండి నడుస్తున్నది. ఇక గీతలు కొడుతున్నాం, పత్తి గీతలు. ఒక్కో టైంలో రాత్రి కూడా అవుతుంది ఫ్రెండ్స్ గీతలు కొట్టుడు. 18 నిమిషాలు అవుతున్నది టైము. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అది పని. చింతపండు అయింది, కాళ్ళకు ముందు ఉచ్చుకపోయినాయి. రాత్రి చెప్పులు వేసుకోలేదు. రాత్రికి అయితే చూసారు కదా, వర్షం రాత్రికి 10-10:30 కల్లా ట్రాక్టర్ దున్నుడు అయిపోయింది. ఇక గీతలు అయితే కొట్టేసాం. గీతలు అయితే ఇలా వచ్చినాయి మన దగ్గర. రాత్రికి ఇప్పుడు వస్తే ఏం నడవకుండా ట్రాక్టరు. రాత్రి వర్షం పడ్డది. ఇక కాళ్ళకంతే మెచ్చకపోతుంది మట్టి. విత్తనాలు వేసేస్తాం, మొలక వచ్చినాక మళ్ళీ వెళ్దాం. రాత్రి నడిచిన బండి 7 నడుస్తున్నది. 9 అయితే టైం అవుతున్నది. టిఫిన్ అయితే చేసేసిన. ఇప్పుడు ఈరోజు పత్తి విత్తనాలు వేస్తున్న దగ్గర ఇక్కడ నిలబడదామంటే మొత్తం నిప్పుకలు ఇక్కడ దగ్గర ఉన్న మొత్తం దొడ్డికి వచ్చి కూర్చున్నారు కొడుకులు. కంపు వాసన ఇక ఏరక్కుండే అదొకటి. ఇప్పుడు పనికైతే పోతున్నాం. సాయంత్రం పొడిస్తాను ఒకటి. చాయ్ కానీ ఇప్పుడు ఇచ్చినాం ఇంకో ఎంత బాగుంటుంది కదా. సరిపోతా అన్న. ఇట్లా గీకేసుకుంటే అయిపోయి మొత్తం ఎండిపోయినట్లు ముట్టినట్టు కలర్ బాగా వచ్చింది. దానిలో అయినట్టుంది కదా ఒకటి కట్టినవి దీనిలో. ఓ ముళ్ళున్నాయి కదా. ఆగు, డ్రై ఫ్రూట్స్ చెట్టు తినవా నువ్వు? మన తినలేవా? ఎర్ర బాగుంది. పోయినా
కాడికి అయితే వచ్చిన. ఇప్పుడు టైం అయితే 6 అవుతున్నది. ఇంటి కాడికి అయితే వచ్చిన. బండి అయితే పార్కింగ్ చేసినాం. పోదామని శనికి అయితే పోదాం అనుకున్నా కానీ వర్షం వస్తుంది. విత్తనాలు అయితే వేపించిన.